రామాపురం అనే ఊరిలో ఒక చిన్న పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో చంద్రలేఖ అనే టీచరుండేవారు. ఆ పాఠశాలలోని పిల్లలను తన సొంత పిల్లలవలే చూసుకునేవారు. వారికి చక్కగా చదువు చెప్పేవారు, మంచి బుద్ధులు చెప్పేవారు. ఆ పిల్లలు కూడా తమ టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినేవారు. టీచర్ చెప్పిన మంచి బుద్ధులు ఆచరించేవారు. ఇలా జరుగుతుండగా ఆ పాఠశాలలోని రాజు అనే అబ్బాయి టీచర్ టేబుల్ మీద ఉన్న బలపాలు, సుద్దముక్కలు దొంగతనం చేసేవాడు. ఒకరోజు ఎవరూ లేని సమయంలో టీచర్ టేబుల్ మీద ఉన్న టీచర్ పర్సులోనుంచి 100 రూపాయలు దొంగతనం చేశాడు. రాజు ఆ డబ్బును ఆ రోజు పాఠశాల విడిచిపెట్టిన తరువాత ఖర్చు చేసేశాడు. టీచర్ తన పర్సులో 100 రూపాయలు ఎవరో తీశారని గమనించింది. పిల్లలందర్నీ అడిగింది. ఎవరూ తాము తీయలేదని చెప్పారు. టీచర్ పిల్లలకు డబ్బులు దొంగతనం గూర్చి అడుగుతున్న సమయంలో రాజుకు టీచర్ చెప్పిన నిజాయితీ కథ, దొంగతనం చేయడం తప్పు అనే కథ గుర్తుకువచ్చాయి. రాజుకు తాను చేసిన పని తప్పు అనిపించింది. చాలా బాధపడ్డాడు. తప్పు ఒప్పుకొని టీచర్కు తానే ఆ డబ్బును తీశానని చెప్పేద్దామనుకున్నాడు. కాని తోటి పిల్లలు ఎగతాళి చేస్తారని భయపడ్డాడు. టీచర్ దగ్గర ఎవరూ లేని సమయంలో రాజు టీచర్ దగ్గరకు వెళ్ళి తాను చేసిన తప్పు ఒప్పుకొని ఇంకెప్పుడూ అలా చెయ్యను అని బోరున ఏడ్చేశాడు. టీచర్ రాజును దగ్గరకు తీసుకొని ఏడవకు అని చెప్పి చేసిన తప్పు ఒప్పుకోవడం చాలా మంచి అలవాటు. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, బాగా చదువుకో అని టీచర్ రాజుకు చెప్పి తన దగ్గర ఉన్న తినుబండారాలు కొన్ని రాజుకు ఇచ్చి ఆడుకోమని పంపించేసింది. ఆ రోజు నుండి రాజు దొంగతనం చేయడం మానేసి చక్కగా చదువుకునేవాడు. నీతి: తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం గొప్ప గుణం. నిజాయితీ మనిషిని మంచివాడిగా మారుస్తుంది.